పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల. ఆది నుండి బైబిలు క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు క్రీస్తు యేసు నామములో శుభములు చెప్పుచున్నాను. లోకము, శరీరము, సైతాను అను ఈ మూడు శత్రువులు మనల్ని బంధించినప్పుడు మనమేం చేయాలి? దాని సరిహద్దులు దాటిపోయి మన సహనము పరీక్షింపబడుతున్నప్పుడు మనమేం చేయగలము? జీవిత తుఫానులు, కఠిన పరిస్థితులను ఓర్పుతో, నిరీక్షణతో సహించే దేవుని బిడ్డలు కలిగుండవలసిన లేక అనుసరించవలసిన దైవ లక్షణాలు లేక దేవుని విధానాలని గుర్చి మరిన్ని లేఖన ఆధారాలను మనం వెతుకుదాం. మన జీవితాల్లో ఒక సమయము నుండి ఒక సమయం వరకు మనలో ప్రతి ఒక్కరము ఇట్టి శ్రమానుభవం గుండా వెళుతూనే ఉంటాం. అయితే అట్టి శ్రమానుభవ సందర్భంలోనే దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. ఇంచుమించుగా బైబిల్ గ్రంథమంతటిలో ఈ శ్రమానుభవము అనేది ఒక ప్రాముఖ్యమైన అంశమై ఉంది అనే సత్యం ఇప్పటికే మనం తెలుసుకున్నాం. యోబు గ్రంథానికి ముఖ్య అంశంగాను, ఇతర లేఖన భాగాల్లోనైతే ఆయా అంశాల్లో ఒకటిగాను ఉంది. ఇట్టి శ్రమానుభవము అనే ముఖ్య సందేశంపై నేటి మన తరగతిలో కొన్ని విషయాలు ధ్యానిద్దాం. మొదటిగా కొరింథీ 2వ పత్రిక, పౌలు రాసిన పత్రిక 6వ అధ్యాయములో శ్రమానుభవము యొక్క అర్థం మరియు ఉద్దేశ్యం సవిస్తరంగా తెలియచేయబడింది. శ్రమానుభవం అనేది సుశిక్షితులైన దైవ సేవకులను సరఫరా చేసే దైవ స్థాపక పాఠశాల, కళాశాల అయ్యుంది. ఈ శ్రమానుభవము అనబడే కళాశాలలో ఉత్తీర్ణులైన వారు దేవునికి మంచి పరిచారకులుగా రుజువు చేయబడగలరు. ఈ విధంగా ప్రతి విశ్వాసి దేవుని కొరకు మంచి పనివాడు కాగలిగే అవకాశాల్ని పౌలు భక్తుడు బోధిస్తూ ఉన్నాడు. తన ఇతర పత్రికల్లో కూడా పౌలు పరిపూర్ణులైన పరిశుద్ధులతో దేవుని పని జరిగించటమే సంఘం యొక్క ముఖ్యోద్దేశంగా సెలవిచ్చాడు. పరిశుద్ధుడు అంటే ఈ లోకము నుండి ప్రత్యేకించబడి యేసు ప్రభువును వెంబడించువాడు అని అర్థం. ఎవరైనా ఈ విధంగా ప్రత్యేకించబడి యేసు ప్రభువును అనుసరిస్తూ ఉన్నట్టయితే అట్టివాడే పరిశుద్ధుడు. సంఘాల్లోని విశ్వాసులు నిజ క్రైస్తవులు అయిన వారికి పౌలు ఆరోపించిన మాట ఏమిటంటే పరిశుద్ధులు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ప్రకారం విశ్వాసులంతా కూడి సంఘంగా ప్రోగుచేయబడుతున్నది ఎందుకంటే పరిపూర్ణము చేయబడిన పరిశుద్ధులుగా దేవుని సేవ జరిగించడానికే గాని ఏదో కొద్దిమందిగా ఉన్న నిపుణులచే, పండితులచే జరిగించబడ్డానికి దైవ సేవ ఉద్దేశించబడలేదు. ఈ విధంగా వేదాంతపరమైన ఉన్నత విద్యాభ్యాసము లేని సంఘ కాపరులు కాని అర్చకేతరులైన విశ్వాసులను కూడా దేవుడు వాడుకొనగలుగుతూ ఉన్నాడు. ఇటువారు కూడా దేవుని వాక్య పరిశీలన ద్వారా దైవ సేవకు అర్హులుగా చేయబడే అవకాశముంది. ఇక వ్యక్తిగతంగా నీ మట్టుకు నీవు దైవ సేవలో లేక దేవుని చేతిలో ఒక సాధనంగా ఎలా వాడబడగలవు అని తెలుసుకోగోరుతున్నాను. పౌలు మాటగా నేను నీకు చెప్పేదేమిటంటే శ్రమానుభవం ద్వారా దేవుడు నిన్ను ఒక సమర్థవంతమైన సాధనంగా, గొప్ప అర్హత గల సేవకుడిగా వాడుకోగోరుతున్నాడు. శ్రమలు, అక్కరలు, నిరాశ లేక వేదన, దెబ్బలు, చెరసాల అనుభవము, కోపోద్రేకులైన వ్యతిరేకులు, ఉపవాసములు, జాగరణాలు అనగా నిద్రించడానికి కూడా అవకాశము లేని పరిస్థితులేమో. పౌలు అనుభవించిన ఈ రకమైన శ్రమలన్నీ జీవిత తుఫానుల జాబితాలోకి వస్తాయి. ఇటివన్నీ ఒక విశ్వాసిని క్రీస్తు యేసు యొక్క మంచి అనుచరునిగా, పనివానిగా నిలవబెడతాయి. ఈ విధంగా నీవేదైనా ఒకానొక తుఫానులో ఉంటే
మొదటిగా నీవు ఆ పరిస్థితిలో దేవునికి వీలుగా స్పందించాలి. ఇక ఎలా స్పందించాలి అన్నదానికి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ప్రకారం పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమయుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. ఇంకా ఈ విధంగా అంటూ ఉన్నాడు, మేము మోసగాండ్రమైనట్లుండియు సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండియు సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండియు బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షించబడిన వారమైనట్లుండియు చంపబడని వారము, దుఃఖింపబడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించువారము, దరిద్రులమై ఉన్నట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము, ఏమియు లేని వారమైనట్లుండియు సమస్తము కలిగిన వారము. దేవుడు ఎవరి ద్వారానైతే తన పని జరిగించుకొనగోరుతాడో అట్టి విశ్వాసులు దేవుని పాఠశాలలో పొందగల తర్పీదు శిక్షణ ఇదే. ఈ విధంగా శ్రమానుభవము విశ్వాసుల జీవితాల్లో ముఖ్య పాత్ర పోషించి వారిని దేవుని సేవకు, దేవుని కార్యాలకు సిద్ధపరుస్తుంది. విలాపవాక్యాల్లో సెలవీయబడినట్లు శ్రమల కాడిని మోసి గాయపడిన హృదయం యొక్క అర్థాన్ని, విలువను తెలుసుకునే వరకు దేవుని ఏర్పాటులో ఉన్నవారికి సంభవిస్తుంది. ఒకసారి యోహాను సువార్తలోని 11వ అధ్యాయములో వ్రాయబడ్డ వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బేతనీ గ్రామంలోని మరియ, మార్త, లాజరు అనువారిని ప్రభు ఎంతో ప్రేమించాడు. లాజరు రోగి అయి ఉన్నాడని ప్రభువుకు కబురు పంపింది. ప్రభు ఉన్న చోట నుండి బేతనీయకు 4 దినాల నడక ప్రయాణం. అయితే ప్రభు వెంటనే బేతనీయ వెళ్ళలేదు. అయితే చివరికి ప్రభు బేతనీ వెళ్ళారు. అప్పటికే లాజరు చనిపోయాడు. అయితే వారి మధ్య దేవుని మహిమను ప్రత్యక్షపరచడానికే ప్రభు అనుమతించాడు. ఈ వృత్తాంతము యోబు గ్రంథ విధానానికి దగ్గరగా లేదంటారా? మార్త తమ దగ్గరకొచ్చిన ప్రభువును, ప్రభువా, నీవు సమయానికి ఇక్కడుంటే నా సహోదరుడు చావకపోను అంటుంది. అసలు ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంది. చాలామంది మనలో తమ సంఘ కాపరి ఎడల ఇలాగే ప్రవర్తిస్తారు. అయితే మరియ మార్తలాగా అవే మాటలు పలికింది. కాని మరియ ఆ పరిస్థితిలో సరైన విధంగా స్పందించింది. మరియ ప్రభు పాదాలపై పడింది. మరియ ఆ ప్రస్తుత వాస్తవాన్ని అంగీకరించింది. మరియ, ప్రభువా, నీవేది చేస్తే అదే సరైనది అన్నట్టుంది. ఈ మరియ ఈ విధంగా అనేకసార్లు ప్రభు పాదసన్నిధి అనుభవం పొందుకుంది. తరువాత మార్త అనేక పనులు కలిగి మరియ సహాయం కోసం ప్రభువుని అడిగినప్పుడు వారిని ఎంతగానో ప్రేమించిన ప్రభు మరియను గూర్చి అవసరమైనదొక్కటే, అదే ఆమె ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని చెప్పారు. యోహాను సువార్త 12వ అధ్యాయములో మరియ ప్రభువును ఆరాధించడం మనం చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయములో మొదటిగా సమస్యను చూస్తాం. ఆ సమస్యకు వారెలా స్పందించారో కూడా చూస్తాం. యేసు ప్రభువుతో వారి కలిగి ఉన్న సరైన సంబంధ బాంధవ్యమే ఆ స్పందన. మరియకు ఎదురైన సమస్యలో, తన జీవిత తుఫానులో ప్రభువుతోటి సరైన సంబంధమే సరిగ్గా ప్రవర్తించడానికి, సరిగ్గా స్పందించడానికి సహాయపడింది. ఇక సరైన స్పందనకు ప్రతిఫలంగా తమ సోదరుణ్ణి పునరుత్థానుడిగా పొందగలిగారు. శ్రమానుభవానికి గాను మరొక లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనం వరకు. యెషయా ప్రవక్తలకే ప్రవక్త అనబడిన గొప్ప ప్రవక్త. ప్రవచన గ్రంథాల సందేశాల్లో యెషయాను గూర్చి వివరంగా మనం తెలుసుకుంటాం. 40వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు మనం గమనిస్తే, బాప్తిస్మిచ్చే యోహాను కూడా ప్రసంగించాడు. నీవొక రహదారి, రాజమార్గాన్ని నిర్మిస్తున్నప్పుడు అనుసరించవలసిన సూత్రాలు ఈ వచనాల్లో ఇవ్వబడ్డాయి. మొదటి విషయం, ఎత్తులు, పర్వతాలు, కొండలు సరిచేయబడాలి. 2,
లోయలు నింపబడాలి, సమం కావాలి. 3 వంకరగా ఉన్నవి తిన్నవి కావాలి. 4 గరకులు మెత్తన చేయబడాలి. అప్పుడే నీకు రాజబాట ఏర్పాటవుతుంది. ఎంత రమ్యమైన అనుభవం ఇది! రక్షకుడైన మెస్సియా ఈ లోకానికి వచ్చినప్పుడు పరిపూర్ణమైన ఆయన జీవితము ద్వారా పర్వతాలు గర్వం అణచబడాలి, శూన్యమనే లోయలు నింపబడాలి. 100% ఎల్లవేళలా ఆత్మపూర్ణుడైన ప్రభు జీవితము ద్వారా ఎన్నో శూన్య బ్రతుకులు నింపబడాలి. హెచ్చు జీవితాలు దిగిరావాలి. వంకర మార్గాలు తిన్ననే అవుతాయి, గరుకు మార్గాలు మెత్తన చేయబడాలి. ఈ విధంగా ఈ లోకములో ప్రభువుకు రాచబాట వేయబడాలి. ఇక యోహాను ప్రకటించినట్లే ప్రభు ఈ లోకానికి వచ్చారు. బాప్తిసమిచ్చి యోహానే ప్రభువును ఈ లోకానికి పరిచయం చేశాడు. ఆ విధంగా తన 33 సంవత్సరాల కాలం ఈ భూమిపై గడిపిన పిమ్మట చివరి పస్కా విందు సందర్భంగా తన శిష్యులతో, తండ్రి నన్ను ఈ లోకానికి పంపిన ప్రకారమే నేను మిమ్మును ఈ లోకానికి పంపుతున్నాను. అంటే దేవునికి లేక దేవుడి లోకములో పనిచేయడానికి ప్రభు ఏ విధంగా దేవునికి రాజమార్గంగా ఉన్నాడో అట్లే ప్రభువుకు తన శిష్యుల జీవితాలు రాజమార్గం కావాలి. గనుక మనమిట్టి ప్రార్థనే మన అనుదిన జీవితాల్లో కలిగి ఉండాలి. గరకు ప్రాంతాలు నున్నని చేయబడే గొప్ప విధానము ద్వారా, అంటే శ్రమానుభవాల ద్వారా మనము ప్రభువుకు రాజమార్గము సిద్ధపరచాలి. దేవుడు తన ఆత్మ సంబంధమైన పరికరాలు, సాధనాలు, యంత్రాల ద్వారా మన గర్వపు విభాగాన్ని, శూన్యస్థితిని, వంకర టింకరే వాటిని అన్నిటిని పైగా గరకు వాటిని నున్నగా చేసే అనుభవాల ద్వారా మనలను రాజమార్గంగా చేస్తాడు. ఇవన్నీ మనలో జరుగుతుండగా దేవుడు రోడ్డు పనిలో ఉన్నాడు అని చూచేవారందరికీ తెలుస్తుందన్నమాట. ఈ విధంగా కొద్దికాలము తర్వాత దేవుని మహిమార్థమై జీవితంగా ఆయన నడువదగిన రాజమార్గంగా నీ జీవితము తయారవుతుంది. ఈ విధమైన అనుభవము ద్వారానే శిష్యరేఖపు జీవితము సిద్ధపరచబడుతుంది. దేవుని ప్రజలు శ్రమలు అనే విషయానికి లేక అంశానికి యోబు గ్రంథం సుదీర్ఘమైన మరియు స్పష్టమైన ఉదాహరణ అయి ఉన్నప్పటికీ మరి ఇతర లేఖన భాగాల్లో కూడా మంచి వివరణ మనకివ్వబడుతూ ఉంది. శ్రమానుభవం ద్వారా దేవుడు తన కొరకైన పనివారిని లేక తన ప్రజలు అనబడడానికి విశ్వాసులైన వారిని ఎట్లు తీర్చిదిద్దగలడో రోమాపత్రిక 5వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవచ్చు. అట్టి శిక్షణ విధానాన్ని పౌలు ఈ విధంగా తెలియజేశాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మూల భాష అయిన గ్రీకులో ఈ వచనము ఏమి చెబుతూ ఉందంటే, శ్రమానుభవము సహనాన్ని మనలో కలిగిస్తుంది. సహనము ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగిస్తుంది. అంటే నీవు పరీక్షించబడి శ్రమపడిన పిమ్మట అందరూ గుర్తించగలిగినట్టి అంగీకార స్థితిలోనికి వెళతాం. అంటే దేవుని చేతను తర్వాత అందరి చేతను అంగీకరింపబడతావు. ఇట్టి స్థితి నుండి నిరీక్షణకు చేరుకుంటావు. ఇట్టి స్థితికి చేర్చబడడం ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. లోకములో నీపై రాళ్లు విసిరినా నీవు సిగ్గుపడవు లేక అధైర్యపడవు. ప్రపంచమంతటా ఉన్న మిషనరీల జీవితాల్లో ఇట్టి అనుభవాన్ని, నిరీక్షణకరమైన స్థితిని మనం చూడగలం. ఇక శ్రమానుభవములో పరీక్షింపబడివారు ఒత్తిడి, అణచివేత, ప్రమాదమైన మొదలైన వాటి క్రింద ఉంచబడుతూ ఉంటారు. అయితే రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు వ్రాయబడిన ప్రకారము శ్రమ ఓర్పును కలిగించి భయముతో పారిపోయే స్థితి నుండి కాపాడి ధైర్యాన్నిస్తుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ప్రకారం ఈ వాక్య భాగము కూడా శ్రమానుభవానికి గొప్ప పరిష్కారాన్నిస్తుంది. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. క్రైస్తవ నిరీక్షణకు, క్రైస్తవ్యానికే ఎంతో ప్రాముఖ్యమైన
జీవసూత్రాన్ని లేక జీవాన్ని అనుగ్రహించే మర్మాన్ని ఈ వాక్య భాగములో పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువును మృతులలో నుండి లేవనెత్తిన జీవ నియమం ఇదే. ఇట్టి పునరుత్థాన సంబంధమైన శక్తిని పొందడం నీకు నాకు కూడా సాధ్యమేనని పౌలంటూ ఉన్నాడు. అయితే ఇట్టి పునరుత్థాన బలాన్ని ఎరుగుట అనేది శ్రమానుభవం ద్వారా మాత్రమే జరుగుతూ ఉంది. శ్రమానుభవాన్ని మించిన పద్ధతి మరొకటి లేదు. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయములో కూడా ఇట్టి వివరణ ఇవ్వబడింది. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదయుండునట్లు మంటి ఘటాలలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడివారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేనివారము కాము, తరుముబడుచున్నను దిక్కులేనివారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాం. ఈ వాక్య భాగములో మన అతి సామాన్యమైన ఈ మంటి దేహములో అమూల్యమైన వెలకట్టలేని ఐశ్వర్యము నింపబడింది. ఆ సంపద ఏమిటంటే సజీవుడైన క్రీస్తు పునరుత్థాన ప్రభువే. అనేకమైన పగుళ్లతో బీటలు బారిన ఈ మంటి ఘటాలు క్రీస్తు ప్రభు అనబడే వెలలేని సంపదతో నిండి ఉండడం లోకము చూడాలని ఈ మంటి ఘటాల ఎడల దేవుడు గొప్ప కోరిక కలిగి ఉన్నాడు. అయితే ఈ మంటి ఘటాలకు దేవుడు ఆయా సమయాల్లో ఒత్తిడిని అనుమతిస్తూ ఉన్నాడు. ఇట్టి ఒత్తిడి శ్రమానుభవాల ద్వారా దీనిలోని మహదైశ్వర్యము లోకానికి ప్రత్యక్షపరచబడడం కోసమే ఈ విధంగా దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. ఈ చిన్న అల్పమైన మంటి పాత్రలో ఇట్టిది ఎలా సాధ్యపరచబడుతుంది అంటే ఎంతటి శ్రమానుభవములోనైనా ఈ మంటి ఘటాలు కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో చెప్పబడిన రీతిగా కాపాడబడుతున్నాయి. చనిపోవచ్చున్న వారమైనట్లుండియు, శిక్షించబడిన వారమైనట్లుండియు, దుఃఖపడిన వారమైనట్లుండియు, దరిద్రులమైనట్లుండియు ఈ మంటి ఘటాలు కాపాడబడుతున్నాయి. పౌలు వ్యక్తిగతమైన మరియు పరిచర్య జీవిత వివరాలు ఇలా ఎందుకున్నాయి అనంటే ఆ మంటి ఘటములో నింపబడిన మహిమైశ్వర్యము లోకానికి ప్రత్యక్షపరచబడడానికే అట్టి గొప్ప శ్రమానుభవము అనుమతించబడింది. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయములో దేవుని బిడ్డలకు కలిగే శ్రమ ఎంత గొప్పదైనప్పటికీ పౌలు అట్టి మన శ్రమానుభవాన్ని, దానికి రావలసిన సానుభూతిని ప్రక్కన పెట్టి పరిచర్య కొరకు సేవకులు ఏ విధంగా మలచబడతారు అనేదే మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమల ఎడల పౌలు యొక్క ఉద్దేశమేమిటంటే బాహ్య పురుషుడు కృషించిన ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఈ శ్రమలు తాత్కాలికమైనవి అయినప్పటికీ అనుదినము నూతన శక్తిని, శాశ్వత ఫలితాల్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. మనం అనుభవించే శ్రమ పరిమాణానికి తగినట్టు మహిమాయుక్తమైన పరలోక సంబంధమైన బహుమానాలను పొందడానికి ఈ శ్రమలే మనలను నడిపిస్తున్నాయి. గనుక ఇటు పరిచర్యను పొందినవారు కరుణింపబడినవారు అయినందున ఆధైర్యపడవలసిన పనిలేదని పౌలు చెబుతున్నాడు. ఇవే విషయాల్ని మనం గతములో ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు అనే శీర్షికలో ధ్యానించి ఉన్నాం. మనలోని ఆంతర్య పురుషుడు లేక ఆత్మ బాహ్య ప్రపంచానికి లేక ఈ లోకానికి చెందినవాడు కాడు. ఇక బాహ్య పురుషుడు శ్రమానుభవానికి గురిచేయబడేది ఆంతర్య పురుషుని కొరకే. ఎప్పుడు బాహ్యమైన వాటినే చూస్తూ, వాటినే ఆనందిస్తూ, అనుభవిస్తూ, బాహ్యమైన వాటితోనే సంతృప్తి చెందే మనిషి లేక విశ్వాసి శ్రమానుభవం ద్వారా పరలోకపు కోణాన్ని చూడ్డానికి నేర్చుకుంటాడు. కేవలము విశ్వాసి అయినంత మాత్రాన గాక శ్రమానుభవం ద్వారానే పరలోక దిశకు త్రిప్పబడగలం. ఇప్పుడు హగ్గై గ్రంథం పైకి మన గమనాన్ని మళ్లిద్దాం. ఈ గ్రంథములో మనకు అనుగ్రహింపబడుతూ ఉన్న నూతనమైన శాశ్వత రాజ్యాన్ని గూర్చి మనం చదువుతాం. మరొకసారి జరిగే కదిలింపు దీనిలో మనకు కనబడుతుంది. గనుక భక్తితో, పరిశుద్ధమైన భయముతో దేవునికి సేవ చేయాలి. మనకు సంభవించే కష్టాలు, కన్నీరు, అలసట మొదలగు వాటితో కూడిన శ్రమానుభవము ద్వారానే
శాశ్వత విషయాలను ఆలోచించగలం. శాశ్వతమైన కంటికి కనబడని వాస్తవాలను మాత్రమే విశ్వాసులు ఆలోచించాలి, దృష్టిని నిలపాలి. హగ్గయి గ్రంథములో కనిపించే చిట్ట చివరి ప్రకంపనాన్ని హెబ్రీ పత్రిక కూడా మాట్లాడుతూ ఉంది. రానున్న కొంతకాలానికి బాహ్య సంబంధమైనవి ప్రస్తుతం కంటికి కనిపిస్తూ నిశ్చలంగా ఉంటూ త్వరలో కదల్చబడనున్న ఈ లోక విషయాలు, విధానాలు అన్నీ నాశనం చేయబడతాయి. హెబ్రీ పత్రిక గ్రంథకర్త పేతురు మొదలైన వారు ఈ సందర్భాన్ని గుర్చి తమ వ్రాతల్లో వ్రాశారు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయములో కంటికి కనిపిస్తూ త్వరలో నాశనము కానున్న సంగతులను గుర్చి పేతురు మాట్లాడుతూ, ఈ భూసంబంధమైనవి అన్నీ పంచభూతాలు మహావేండ్రముతో కరిగిపోనున్నవని, అందలి కృత్యములన్నీ లయమైపోనున్నవని తెలియజేస్తూ, ఈ విషయాలను బట్టి మనము ఎట్టివారమై ఉండాలి, మన విలువలు ఏమై ఉండాలో తెలియజేస్తున్నాడు. ఈ వాక్య వెలుగులో ప్రస్తుతం కంటికి కనిపించే భూసంబంధమైన సమస్తము గతించిపోతుందని నేర్చుకుంటున్నాం. హగ్గయి ప్రవక్త, యోబు పత్రిక రచయిత, పేతురు మొదలైన వారు ప్రకటించిన రీతిగా దేవుడు మరొక్కసారి ఈ సృష్టిని లేక ఈ భూమిని కదిలించనై ఉన్నాడు. ఆ విధంగా అంతా నాశనం అవుతుందని అంటున్నాము కదా. మరైతే మిగిలేదేముంది, లేక మిగిలి ఉండేదేదైనా మనము కలిగున్నామా లేదా? నీవు కొత్తగా జన్మించి యేసుక్రీస్తులో రక్షణ పొంది ఉన్నట్లయితే అట్టి నీ నిరీక్షణ కదల్చబడదు. ఎందుకంటే క్రీస్తు ద్వారానైన రక్షణ, నిత్య జీవితం మాత్రమే శాశ్వతమై కదల్చబడని దేవుని రాజ్యములో నిలువబడగలుగుతాం. భౌతిక సంబంధమైనది, కంటికి కనిపించేది, వస్తు వాహన ధన సంపద మొదలగునవి అన్నీ మంటగలిసిపోతాయి. అయితే ఆత్మ సంబంధమైనవి, రక్షణార్థమైనవి, కంటికి కనిపించనవి నిలుస్తాయి. మన దేవుడు దహించు అగ్ని అని హెబ్రీ పత్రిక రచయిత తెలియజేసినట్టుగా ఆయన స్వభావానికి విరుద్ధమైన వాటన్నిటినీ ఆయన కాల్చివేస్తాడు. దేవుని స్వభావము ప్రాముఖ్యంగా ఆత్మీయమైనదే కాని శరీర సంబంధమైనది కాదు. ఇక శ్రమానుభవము ద్వారా దేవుడు నీ జీవితములో, నా జీవితములో ఆత్మ సంబంధము కానిదంతా ముందుగానే దహించివేస్తాడు. ఎందుకంటే మనలోని శరీర సంబంధమైనదంతా దేవుని స్వభావానికి ఎల్లవేళలా విరుద్ధంగా ఉంటుంది. దేవుని స్వభావము సర్వదా ఆత్మీయం. దేవునితో మనము జీవించనై ఉన్న యుగయుగాల నిత్య జీవితం ఆత్మీయం. నిత్యత్వానికి విశ్వాసిని సిద్ధపరచడానికి శ్రమానుభవము గొప్ప సాధనం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాల్లో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడేమి విత్తునో ఆ పంటనే కోయిననే సత్యాన్ని నేర్చుకుంటున్నాం. విశ్వాసి తక్కువ స్థాయి నుండి విత్తితే క్షీణించిపోయేది లేక క్షయముగు పంట కోత కోస్తుంది. ఉన్నతమైన ఆత్మస్థితి నుండి కోస్తే నిత్య జీవము లేక సమృద్ధి అయిన రక్షణ పంట కోస్తాడు. ఈ విధంగా మన జీవితాల్లో తప్పు నిర్ణయాల వల్ల ఆయా శ్రమలను, సమస్యలను తప్పక అనుభవించాలి. పాపం అనేది ఎల్లవేళలా ప్రతిఫలాన్ని పొందుతుంది. ఈ విధంగా ఎంతో గొప్పవాడైన దావీదుకు సంభవించింది. ఈ విధంగా ఏ విశ్వాసికైనా తన విశ్వాస జీవితంలో జరిగిన పాపానికి ప్రాయశ్చిత్తం మానక జరుగుతుంది. గనుక నీ జీవితంలో సరైన లేక మంచి నాణ్యమైన విత్తనాలు వేయండి. ఇక శ్రమానుభవానికి పాపము ఒక కారణమైతే కావచ్చు, కాని అన్ని వేళలా ఇదే అనడానికి వీలు లేదు. మరొక విధంగా చెప్పాలంటే మనకేం తెలుసు దేనికి ఏది కారణమో? మనము గాని మరొకరు గాని శ్రమపడుతుంటే మనం ఇప్పటికి ధ్యానించిన కారణాల్లోని ఏదైనా కావచ్చు. అయితే నీ శ్రమానుభవానికి కారణమేమిటి? ఇట్టి ప్రయోజన నిమిత్తం నీవెట్టి అనుభవములో ఉన్నావో పరిశుద్ధాత్మదేవుడు నీకు లేక శ్రమను అనుభవించే విశ్వాసి స్నేహితునికి ఎవరికైనా తెలియచేయునుగాక. ఇక ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 29వ వచనములో పౌలు వారితో ప్రభు పక్షంగా శ్రమ పడడం మహాభాగ్యమని లేక గొప్ప ఆధిక్యతంటూ ఇందుకు గొప్ప బహుమానాన్ని ప్రతిఫలంగా పొందుతారు అంటూ ఉన్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీ శ్రమానుభవము దేనికి చెందిందో అని ప్రార్థిస్తే పరిశుద్ధాత్ముడు నీకు చూపిస్తాడు. ఆ విధంగా శ్రమానుభవంలోనున్న ఇతరులకు సహాయపడాలనేది నీ ప్రార్థనై ఉండాలి. అట్టి కృప ప్రభు నీకు దయచేయునుగాక. ఆమేన్.
ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఇమెయిల్ అడ్రస్ telugu@radio882.com.